మిగతా ఎవడికి మాట్లాడేదానికి రైట్ లేదు. ఒక విధంగా ఆ ఫ్రెండ్షిప్ తాలూకు విలువ ఏంటని కూడా ఎన్టీఆర్తో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ అభిమానులకి తెలుస్తుంది. ఒక విధంగా ప్రీ రిలీజ్లో సుమా గారు అన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కసారి నిలబడ్డాడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా, he stands for them, he stands by his word, none other than our NTR. ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఆవిడ ఎన్టీఆర్ గారికి మైక్ ఇవ్వడంతో ఆయన ఒకటే అన్నారు, మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను, కొంచెం నొప్పిగా ఉంది. ఎన్టీఆర్ గారు ఏంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే విధంగా ఇతర ఫ్యాన్స్ అందరూ, ఫ్యాన్స్ అనే కాదు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, కొందరు ట్రోల్స్ మీమ్స్ వేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అరే మీకేమన్నా కొంచెం బుద్ధి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. కడుపుకు తినే వాళ్ళు ఎవడైతే కూడా ఇట్లా మాట్లాడరు. అరే ఎన్టీఆర్ గురించి ఒక అవగాహన అనేది మీకు లేనప్పుడు ఆయన గురించి. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. సో నిన్న కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ గారు ఆ పడుతున్న, ఆయనకి తగిలిన దెబ్బ మీద, ఆయన పడుతున్న బాధ మీద సోషల్ మీడియాలో ఇతర ఫ్యాన్స్ అయితే రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అరే పడిపోయి 10 రోజులు పైన అవుతా ఉంది, డాక్టర్లు చెప్పింది 1 వీక్ రెస్టే కదా, ఎన్టీఆర్ గారు ఏంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే విధంగా ఇతర ఫ్యాన్స్ అందరూ, ఫ్యాన్స్ అనే కాదు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, కొందరు ట్రోల్స్ మీమ్స్ వేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. అరే మీకేమన్నా కొంచెం బుద్ధి ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. కడుపుకు తినే వాళ్ళు ఎవడైతే కూడా ఇట్లా మాట్లాడరు. అరే ఎన్టీఆర్ గురించి ఒక అవగాహన అనేది మీకు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడే ఒక రైట్స్ మీకేముంది? అసలు లేదు. అరే ఫ్రెండ్షిప్ తాలూకా వాల్యూ, విలువ అనేది ఎట్లుంటుందిరా అంటే, నిన్న ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్లో నడుచుకున్న నడవడిక, ఆయన మాట్లాడిన మాటలు, రిషబ్ శెట్టి గారి గురించి ఆయనకు అంత పెయిన్ ఉన్నా కూడా ఆయన అటెండ్ అయ్యి ఆయన ఆ సినిమాని ప్రమోట్ చేసిన విధానం ఏదైతే ఉందో, నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో సెప్టెంబర్ 19న ఒక యాడ్ షూట్కి సంబంధించిన ఈ షూటింగ్ ఏదైతే జరుగుతుందో అన్నపూర్ణ స్టూడియోస్లో, అక్కడ అనుకోకుండా ఎన్టీఆర్ కాలు జారి పడిపోవడము, ఆయనకి ఇక్కడ ఈ భాగం ఏదైతే ఉందో ఇక్కడ గోక్కోవడము, ఒక విధంగా బండిలో పడిపోతే మనకి ఇక్కడ ఏ విధంగా గోక్కుంటుందో ఆ విధంగా ఇక్కడ గోక్కోవడము, అక్కడ లోపల ఉన్న రిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం దెబ్బ తగిలే విధంగా ఉండటము, ఇంత బాధపడుతూ ఆయన 2 వీక్స్ రెస్ట్లో ఉన్నాడు కదా, అప్పుడే వచ్చి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనే మాటలు మీరు మాట్లాడుతున్నారు. 2 వీక్స్ కాదురా నాయన, 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినారు. ఇప్పటికీ 10 డేస్ అవుతా ఉంది అంతే. అయినా ఈయన అతని ఫ్రెండ్ కోసం అటెండ్ అయినాడంటే ఆయన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఏంటని చెప్పి నిన్న వీడియోతో ప్రూవ్ అయిపోయింది కదా. ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వాళ్ళ మధ్య ఎన్టీఆర్తో ఉన్న ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంటుందనేది ఒక ఎన్టీఆర్తో క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేసిన వాడికే తెలుస్తుంది. మిగతా ఎవడికి మాట్లాడేదానికి రైట్ లేదు. ఒక విధంగా ఆ ఫ్రెండ్షిప్ తాలూకు విలువ ఏంటని కూడా ఎన్టీఆర్తో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ అభిమానులకి తెలుస్తుంది. ఒక విధంగా ప్రీ రిలీజ్లో సుమా గారు అన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కసారి నిలబడ్డాడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా, he stands for them, he stands by his word, none other than our NTR. ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చి ఆవిడ ఎన్టీఆర్ గారికి మైక్ ఇవ్వడంతో ఆయన ఒకటే అన్నారు, నేను గట్టిగా మాట్లాడలేను, సో ఒక విధంగా ఏం మాట్లాడాలో అదే మాట్లాడేసి నేను ముగిస్తాననే విధంగా చెప్పినారు. ఈ విధంగా ఎన్టీఆర్ మీద దుష్ప్రచారం చేయడం అయితే బాగాలేదు. ఒక విధంగా పద్ధతి మార్చుకోవాలి. నేనేదో ఇక్కడ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. సో తెలిసిపోతుంది కదా ఎవరు ఏందని చెప్పి. సో అది ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలా. ఆయన ఆ విషయం గురించి మీకు తెలుసుంటేనే దాని గురించి మీరు చెప్పాలా, మీమ్స్ రాయాలా. ఛానల్ ఉంది కదా అని చెప్పి, నోరు ఉంది కదా అని చెప్పని ఏది పడితే చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోకూడదు. అది పద్ధతి కాదు. ఇది అందరూ తెలుసుకోవాలనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా యొక్క ఈ వీడియో, దీని మీద నేను చేసిన ఈ వీడియో మిమ్మల్ని ఎంతో కొంత అరే బాగా చెప్పినాడు అనిపిస్తే నా వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ పక్కన పెట్టేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే నచ్చితే ఈ సంబంధించిన వీడియో ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్.